హలో అండి, వెల్కమ్ బ్యాక్ అనదర్ మినీ వ్లాగ్. ఇప్పుడైతే టైం వచ్చి 10:30 అయ్యి 10:25. ఇప్పుడే లేచాను అనమాట. చూసారా, పక్క కూడా దుప్పట్ల మడత కూడా పెట్టలేదు. ఫుల్ అంటే నా ప్రీవియస్ వ్లాగ్లో చూసి ఉంటారు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అయితే కొంచెం నీరసంగా ఉంటుంది. ఇంకా బుడ్డోని కూడా అమ్మ దగ్గర వదిలేసి అయితే నేను వచ్చాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పండగలు అవి వస్తాయి కదా. అసలు మేము వచ్చి ఇంట్లోకి 6 మంత్స్ అయిపోతుంది. ఈ 6 మంత్స్లో కూడా నేను డీప్ క్లీనింగ్ అయితే హౌస్ అస్సలు క్లీన్ చేయలేదు. మెయిన్ ఈ క్లీనింగ్ కోసమే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి బాగోపోయినా వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ బాగోపోతే ఏ పని జరగదు, ఏది జరగదు. ఎవరైనా సరే, ఎవరైనా, ఏ అమ్మాయి అయినా, ఏ హౌస్ వైఫ్ అయినా హెల్త్ పక్కన పెట్టి మనం చేసుకోవాలి. మనం చేసుకున్నంతసేపు అయితే. సో నేను బుడ్డోడు ఉంటే అస్సలు అంటే అస్సలు కుదరదు. ఫుల్ బూజు పట్టేస్తుంది, ఇల్లంతా దుమ్ము దుమ్ముగా ఉంటుంది. నార్మల్ క్లీనింగ్ అయితే రోజు చేస్తాను, కానీ డీప్ క్లీనింగ్ అయితే మా ఊరితో అస్సలు అవ్వదు కదా. నార్మల్ క్లీనింగ్కే నాకు చుక్కలేంటో చూపిస్తాడు మా వాడు. ఇంకా డీప్ క్లీనింగ్, అది కాక హెల్త్ బాగాలేదు, బాగో టైంలో కూడా చేసి వాడిని చూసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం. అందుకే ఇంకా అమ్మ దగ్గర ఒక 1 వీక్ వదిలేసి రోజుకి ఒక రూమ్ అయితే, మాది అసలే పెద్ద పెద్ద రూమ్స్ అనమాట. క్లీన్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది. అది కాక హెల్త్ బాగున్నప్పుడు చేయాలంటే ఇంకా టైం ఎక్స్ట్రా పడుతుంది. అందుకని ఇంకా బుడ్డని అక్కడ వదిలేసి ఈ రోజైతే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మరి ఎంతవరకు ఈరోజు ఒక రూమ్ అన్న కంప్లీట్ చేస్తానా లేదా అని అయితే చూడాలి. చాలా దుమ్ముంది, భయం వేస్తుంది నాకైతే స్టార్ట్ చేయాలంటే. అలా బద్ధకంతో అలా పడుకుని ఉన్నాము, లెగిస్తే స్టార్ట్ చేయాలి కదా అని చెప్పి ఇంకా తప్పదు. నార్మల్గా అయితే క్లీన్ చేసుకునేదాన్ని, కొంచెం నీరసం వల్ల మా ఆయన వద్దని తిట్టి వెళ్ళారు. సర్లే చెయ్యాలి అని చెప్పి అయితే మా ఆయన వెళ్ళాక నేను నిదానంగా లేచి వీడియో షూట్ చేసి స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. హెల్త్ బాగోట్లేదు కదా అని చెప్పి మన పనులు వచ్చి ఎవరు ఏమీ చేయరు కదా, మనమే చేసుకోవాలి. హెల్త్ అవన్నీ చూసుకుంటే ఇంక మనకు పనులు అవ్వవు. ఎందుకంటే మళ్ళీ 1 వీక్ తర్వాత మా వాడు 1 వీక్లో వచ్చేస్తాడో 3 డేస్లో వచ్చేస్తాడో చెప్పలేము, వాడు మూడ్ ఎలా ఉంటుంది అనేది. అందుకని ఇంకా ఈ రోజు నుంచే నేను స్టార్ట్ చేశాను. నిన్న నైట్ అయితే నేను వచ్చాను అనమాట. అసలు షూట్ చేద్దాం అనుకున్నాను. మా ఇంటికి వచ్చేటప్పుడు మా హస్బెండ్ చెప్పకుండా వచ్చా. అసలు రియాక్షన్స్ ఎలా ఉంటే మరీ చెప్పాడు అనమాట, నీ హెల్త్ బాగాలేదు, రావద్దు, అక్కడే ఉండు అని చెప్పి. అనుకున్నాను కానీ ఆలోచించా, అమ్మో మళ్ళీ ఆ ఇల్లంతా దుమ్ము, పండగలు వచ్చేస్తాయి. ఇప్పుడు దులిపేసుకున్నానంటే ఇంకా పండగలు వచ్చినప్పుడు నార్మల్ క్లీనింగ్ చేసేసుకుంటే సరిపోయిద్ది. ఈ 6 మంత్స్ అయిపోయింది, ఫుల్ బూజు పట్టేసింది అని చెప్పి వచ్చి మా ఆయన రియాక్షన్ చూద్దాం. మా ఆయన వర్క్ చేసే దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోయా. రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు అవ్వలేదు నాకు. ఆ జర్నీలో, మా జర్నీ వచ్చేసి 4-5 అవర్స్ పడుతుంది. అస్సలు అవ్వలేదు. నేను ఒక్కదాన్నే కదా, అమ్మో ఇంకా నా వల్ల అవ్వలేదు అనమాట. ఇంకా షూట్ అయితే చేయలేదు. ఇంకా ఈరోజు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి. అసలు అనుకోకుండా హెల్త్ అలా డౌన్ అయిపోయింది. అంతగా సీ సెక్షన్ అయితే ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. బిఫోర్ డెలివరీ ఒకలాగా ఉంటుంది, ఆఫ్టర్ డెలివరీ ఒకలాగా ఉంటుంది. ఎప్పుడు ఏమొస్తుంది, ఎలా రియాక్ట్ అవుతామో ఏంటో కూడా తెలియదు అనమాట హెల్త్ వల్ల. ఫైనలీ అయితే ఇప్పుడే లేచాను. ఇంకా బ్రష్ చేసి టిఫిన్ చేసి స్టార్ట్ అయితే చేయాలి. కుకింగ్ అవ్వలేదు, చేద్దాం నిదానంగా కుకింగ్. ఈరోజు కర్రీస్ తెప్పించేసుకుని అనుకున్నా కానీ అసలు హెల్త్ అస్సలు బాగోట్లేదు. బయట ఫుడ్ అస్సలే తినకూడదని చెప్పారు. అలా అని చెప్పి నిన్న తినేసాను ఓపికలాగా. ఇంట్లో కుకింగ్ చేసే ఓపికలాగా కర్రీస్ తెప్పించేసుకుని తినేసాము. బట్ ఇంక ఇప్పుడు కూడా అంటే అస్సలు చాలా నీరసంగా ఉంటుంది. ఇంకేదో ఒకటి వండుకొని ఈ బెడ్రూమ్ క్లీన్ అయిపోతే నాకు హాల్, కిచెన్ ఒక టాస్క్, బెడ్రూమ్ ఒక టాస్క్ నాకైతే. ఎందుకంటే ఎక్కువగా ఉండేది బెడ్రూమ్లోనూ కిచెన్లోనే కదా, హాల్లో 4 చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి అంత టాస్క్ ఎక్కువ ఏమి ఉండదు. నాకైతే బెడ్రూమ్ చూసారు, బెడ్రూమే ఫుల్ టాస్క్, చాలా పెద్దగా ఉంటుంది. మా బెడ్ వచ్చి మిడిల్లో పెడితేనే చాలా గ్యాప్ ఉంటుంది. ఇంకా గోడకి జరిపేసాం బెడ్. టీ లేకపోతే గడవదు.
మార్నింగ్ కంపల్సరీగా టీ అయితే కావాల్సిందే. అసలు కుకింగ్ అయిపోతే ఫస్ట్ ఒక పని అయిపోయినట్టే. అందుకే ఫస్ట్ ఇంకా దొండకాయలు కట్ చేశాను. చాలా వరకు పోయినాయి దొండకాయలు. ఇంకా ఆనియన్ కట్ చేసి ఇంకా ఫస్ట్ కుకింగ్ అయిపోయిందంటే ఇంకా తర్వాత ఇంకా దులుపుకోవడమే. ఇంకా మా హస్బెండ్కి అసలు ఫ్రై అయితే గొంతు దిగదు. ఇంకా ఫ్రైతో పాటు ఒక రసం కూడా పక్కన పెట్టేసి అదైతే నేను షూట్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ షూట్ చేసి టైం వేస్ట్ అయిపోతుంది నాకు. ఇంకా చాలా పని ఉంటుంది కదా, చాలా పెద్ద టాస్క్ ఉంది ఈరోజు, అందుకని షూట్ అయితే చేయలేదు. స్టార్ట్ చేశాను, ఎంతవరకు అవుతుంది అనేది అయితే నాకు తెలీదు. బట్ చూడాలి ఎంతవరకు అవుతుంది అని చెప్పి. ఏమోనబ్బా, హౌస్ వైఫ్ ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండవు. అందరూ అంటారు ఏముంది హౌస్ వైఫ్ పనులని. నేను కూడా మా అమ్మని అదే అనేదాన్ని, ఏముంది ఇంట్లో అంట్లోనూ ఇల్లు తులపడం ఇవే కదా అని చెప్పి. నేను జాబ్ చేసే టైంలో ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చినప్పుడు అమ్మ కూడా ఒక్కోసారి టైర్డ్లో ఉన్నప్పుడు అనేదాన్ని, ఏంటి ఏం చేసావు నువ్వు, ఇంట్లోనే ఉంటావు, నాకు అసలు మీరు అంటే ఏదో ఒకటి తీసుకురమ్మని అలా చెప్తారు కదా. అలా చెప్పినప్పుడు అనేదాన్ని, నేను సావలను వెళ్ళి తెచ్చుకో అని చెప్పి అనేదాన్ని మా అమ్మని. బట్ మా అమ్మ ప్రాబ్లమ్స్ నాకు ఇప్పుడు నేను ఒక హౌస్ వైఫ్ అయ్యాకైతే నాకు తెలుస్తున్నాయి ఎంత కష్టము అని చెప్పి. ఏమో మళ్ళీ ఇల్లు దులిపితే బట్టలు అవన్నీ కూడా పాడైపోతాయి కదా డైలీ వేర్వి. ఇంకా అవి దుమ్ము పడకుండా అయితే ఫస్ట్ కవర్ చేస్తాక ట్రై చేస్తున్నాను. అలా కవర్ చేసి అయితే ఫస్ట్ దులుపుతామని అయితే అనుకుంటున్నా. అవన్నీ తీస్తున్నాం, ఒకటి గ్లాసులు అవన్నీ పెట్టేస్తాడు ఎక్కడ పడితే అక్కడ. అవన్నీ తీసి దుప్పట్లు ఒక్కొక్కటి ఇంకా వేస్తున్నాను. వేసాక చూద్దాము ఏమవుతుంది అనేది. ఇది ఒక్క పాట ఎందుకు కవర్ చేశానంటే, ఫస్ట్ ఏసీ సైడ్ అయితే నేను ఈ పార్ట్ మొత్తం నేను ఫస్ట్ క్లీన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది కవర్ చేసి ఈ పార్ట్ కవర్ చేసి ఇటు సైడ్ చేస్తాను. అన్నీ ఒకేసారి అంటే అవ్వదు కదా ముందు, అందుకని ఈ సైడ్ అలమార్ మొత్తం అయితే నేను క్లీన్ చేస్తాను. పైన కూడా క్లీన్ చేయాలి. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం అవుతుంది, వంటకాలు వస్తారు. ఈలోపు ఇటు సైడ్ చేశానంటే మొత్తం అది చేసేయచ్చు. ఇప్పుడు ఫ్యాన్ అయితే నేను క్లీన్ చేస్తాను. ఫ్యాన్ చేద్దాం అనుకున్నా, బట్ ఫస్ట్ ఏసీ దగ్గర నుంచి క్లీన్ చేసేస్తే ఒక పని అవుతుంది. ఆ బ్రష్ పట్టుకుని ఫస్ట్ ట్రై చేశాను, నాకు అందుద్దేమో అని చెప్పి. కానీ అది అసలు అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా. ఇంక ఇలా కాదని చెప్పి అయితే ఇంకా నేను చీపురు అయితే తీసుకుందామని చూస్తున్నా. అండ్ విండోస్ అయితే చాలా దుమ్ము ఉందండి. ఇక చీపురు తీసుకున్నాను. ఇంకా చీపురుతో అయితే అప్పుడు పని అయింది. అసలు ఫస్ట్ బ్రష్తో అయిద్దంటే అవ్వలేదు. ఇంకా చీపురుతో అలా చేసి ఫస్ట్ మెయిన్ టాస్క్ విండోస్కి అసలు చాలా అంటే చాలా దుమ్ము పట్టేసింది. ఇంకా మా పైన ఆంటీ వాళ్ళు మంచం చేయించుకున్నారు, మంచమును డైనింగ్ టేబుల్ మా పార్కింగ్ ప్లేస్లో. ఆ డస్ట్ అంతా మా హౌస్లోకి వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళదే కదా ప్లేస్. ఆంటీ వాళ్ళు చెప్పారు, మేము వచ్చే ముందులో చెప్పారు. ఓకే ఆంటీ అన్నాము. ఇంకా తర్వాత నేను క్లీన్ చేసుకోవాలి, బట్ నాకు అవ్వలేదు. ఇంకా బుడ్డోడితో అవ్వక ఇంక నేను అలా వదిలేసాను. ఇంకా చాలా డస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ వీడియోలో కనిపించలేదు కానీ చాలా డస్ట్ అయితే బీభత్సంగా ఉంది. అసలు మా ఫ్యాన్కి అయితే ఎంత ఉందో. ఇంకా ఆ డస్ట్ అంతా ఏసీలోకి వెళ్ళిపోయింది. ఆ ఏసీ కూడా క్లీన్ చేయించాలి ఒకరోజు. ఇంక ఫస్ట్ ఇది క్లీన్ అయిపోతే, ఇప్పుడు ఏసీ కూడా అంతగా వేసుకోము కదా, వర్షాకాలం వచ్చేస్తుంది, ఇంకొంచెం చల్లగానే ఉంటుంది మా ఇంట్లో. ఇంక ఏసీ కూడా అంత అయితే వాడట్లేదు ప్రజెంట్ అయితే. ఇంకా అలా దులుపుతున్నాను. అసలు చాలా బాబోయ్ టెన్షన్స్, నీరసాల వల్ల ఈ ఒక్క పని చేయాలంటే ఎంత ఇబ్బంది అంటే ఒక హౌస్ వైఫ్కి చేస్తేనే తెలుస్తుంది. అసలు ముక్కులోకి వెళ్ళిపోతుంది. ఇంకా మా వాడు ఉంటే ఇంకా వాడికి డస్ట్ పాపం బాగా ఇదైపోయేవాడు. ఇంకా మంచి పని చేశాను అనిపించింది ఇంకా బొడ్డోడిని అక్కడ వదిలేసి వచ్చి. లేకపోతే వాడికి దుమ్మెళ్ళిపోయి అసలు పిల్లలు డస్ట్ దగ్గర అయితే అస్సలు ఉండకూడదు. ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అలా వచ్చేస్తాయంట. మేము హాస్పిటల్ ఒకసారి బొడ్డుని జాయిన్ చేసినప్పుడు అదే చెప్పారు. అసలు దుమ్ము అయితే పిల్లలకి అనేది అసలు తగలకూడదు. అసలు ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా పిల్లలు అసలు ఉండకూడదంట. కానీ మనకి అలా అవ్వదు కదా, ఇంకా ఎలాగోట అలా లాక్కు రావడమే పిల్లల్ని. బట్ హౌస్ ఎక్కువ డీప్ క్లీన్ అయినప్పుడు పిల్లలైతే అస్సలు ఉండకూడదు.
అందుకే ఇంకా మా అమ్మ దగ్గర వదిలేసి అయితే నేను వచ్చేసాను. అసలు మాకు డస్ట్ ఎంత ఉందంటే బూజు అలా వస్తుందంటే ఆ ఫ్యాన్‌కి కానీ, మా ఇంట్లో కానీ బాబోయ్! అనిపించింది. చెయ్యాలని అని ఉన్నా నీట్‌గా మనం చేయలేని పరిస్థితి. ఇంక మనం కూడా ఏం చేయలేము పిల్లలు ఉన్నప్పుడు. నాకైతే చెయ్యయితే ఫుల్‌గా లాగేస్తుంది అక్కడ. ఇంకా ఫస్ట్ పైన అయితే కంప్లీట్ అయిపోయింది దేవుడి దయ వల్ల. ఇంకా కిందకైతే వచ్చాను. పైన మొత్తం అవన్నీ తీసి నేనైతే షూట్ ఎక్కువ చేయలేదు. బికాజ్ అది లాంగ్ అయిపోద్ది. అంతా తీయాలంటే కుదరదు కదా! అందుకని కా కొంచెం కొంచెంగా కట్ చేసి పెడుతున్నాను. పైన అవి కూడా తీసేసి క్లీన్ అయితే చేసేసాము. మా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా అవన్నీ అయితే అయిపోయింది. ఒక పార్ట్ ఇటు సైడ్ అయితే అయిపోయింది, లెఫ్ట్ సైడ్ పార్ట్. ఇంకా రైట్ సైడ్ పార్ట్ అవన్నీ సదిరి అవన్నీ కూడా హాల్లో పెడుతున్నాను. ఇంకా నా బట్టలు కూడా కవర్ చేసేసి ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా అలా కవర్ చేస్తున్నాను. అవన్నీ దుమ్ము అవన్నీ పడిపోతాయి కదా! అసలు బాబోయ్! బీభత్సంగా ఉందండి. నాకైతే ఫుల్ నీరసం వచ్చేసింది అది క్లీన్ చేస్తున్నప్పుడు అయితే. అసలు వామిటింగ్స్ వచ్చేసిన ఒక్కటే ఇంకా తక్కువ నాకు. ఇక వాంతి కూడా అయిపోద్దేమో అనుకున్నా. అంత దుమ్ము అసలు నోట్లోకి వెళ్ళిపోయి దగ్గొచ్చేసి బీభత్సంగా బాబోయ్! ఒక హౌస్ వైఫ్‌కి ఎంత అంటే అంత దారుణంగా ఉంటుంది అనిపించిందో నాకైతే. నాకు స్టార్టింగ్‌లో అంతేం అనిపించలేదు కానీ పెళ్ళైనప్పుడు ఇంకొక తల్లి అయినప్పుడు ఇంకా ఫ్యామిలీ లీడ్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది చాలా కష్టం అని చెప్పి. దీని బదులు జాబే బెస్ట్ అనిపించింది నాకైతే నేను చేసినప్పుడు. ఇంకా ఏం చేస్తాం తప్పదు ఇంకా అలాగే అంటే ఎప్పటికప్పుడు చేసేసుకుంటే అంత అనిపించేది కాదు. బట్ 4 మంత్స్ కదా, సారీ 6 మంత్స్ 4 మంత్స్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నేనైతే 6 మంత్స్ అనుకుంటున్నాను. ఇక 6 మంత్స్కి ఇంకెంత దుమ్మంటే అసలు నేను తట్టుకోలేకపోయాను అనమాట. అసలు నా వల్ల అవ్వలేదు. ఆ బూజు నోట్లో ముక్కులో నుంచి వెళ్ళిపోయి దగ్గొచ్చేసి ఇంకా అది కాక నీరసంతో అయిపోద్ది నా పని అనుకున్నా. ఇంకా మా హస్బెండ్ వచ్చారు, కొంచెం కొంచెం హెల్ప్ చేశారు. ఇంకా అట్లా దులుపుతున్నాను. ఇక్కడైతే మాకు ఇది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ అయితే ఫుల్గా దుమ్ము ఉంటుంది. ఎందుకంటే ఆ మంచం చెక్కుతారు కదా, చెక్కినప్పుడు మాకేమైందంటే ఆ విండోలో నుంచి వచ్చేసింది అనమాట. అప్పటికి ఇవన్నీ కర్టన్స్ అవన్నీ నేను వేయలేదు. మేము అప్పుడే స్టార్టింగ్ కదా, ఇక వచ్చి నేను చూడలేదు అలా వచ్చేసిద్దని ఎక్స్పెక్ట్ చేయలా నేను. ఈ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒకరోజు చూసుకుంటే చాలా అంటే చాలా దుమ్ము ఉంది. అదంతా బుడ్డోడు ఉన్నప్పుడు తీస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది అని అలా సైలెంట్గా వదిలేసాము ఇంకా మేము. ఇంకా వాడు వెళ్ళాక అసలు అక్కడ విండోస్కి ఆ మెస్సులకి పట్టిందండి డస్ట్. అమ్మ బాబోయ్! ఎంత దారుణంగా ఉందంటే అమ్మో అసలు అనిపించింది నాకు చాలా చాలా కష్టం అనిపించింది. కానీ ఎలాగోటైతే కానిచ్చేసా. ఇంకా నేనైతే ఇవి 2 పార్ట్స్‌గా పెడుతున్నాను. నేను అదే రోజు హాల్ కూడా దులిపేశాను. ఒకే రోజు పెట్టుకుంటే సరిపోయిద్ది అని చెప్పి. చూడండి ఎలా దగ్గొచ్చేస్తుందో నాకు. నేను అదే చెప్తున్నాను, నా వల్ల అవ్వట్లేదు, ఫుల్ దగ్గొచ్చేస్తుందని చెప్తున్నాను. ఇదైతే నేను 2 పార్ట్స్‌గా పెడతాను. బెడ్రూమ్ అనేది అయితే దీంట్లో పెడతాను. అండ్ నెక్స్ట్ కిచెన్ అనే హాల్ అయితే ఒక వీడియోలో పెడతాను. ఎందుకంటే ఫుల్ లాంగ్ అయిపోయింది ఇప్పటికే. అందుకని అయితే నేను ఇదే రోజు హాల్ కూడా దులిపేశాను. కిచెన్ అనేది నెక్స్ట్ డే దులపాలి ఒకరోజు చూసుకొని. ఇప్పటికే చాలా నీరసం అయిపోయింది. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.